హాయ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. పచ్చళ్ళు అయితే ఉంటాయి కదా, ఇది మల్టీ పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, కందిపప్పు అన్నీ కలిపి అమ్ముతారు. డీమార్ట్లోనైతే తెస్తాను. ఇది ఒక్కోసారి దోశల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్ది బియ్యం పప్పు కలిపేస్తే దోశలు వేసుకోవచ్చు, మల్టీ దోశ. ఇప్పుడైతే టైం లేదు, పచ్చళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పప్పును ముద్దపప్పు చేసేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. పల్లి పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది. అన్నం అయితే ఈరోజు కుక్కర్లోనే పెట్టేశాను ఫ్రెండ్స్, త్వరగా అయిపోద్దని. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసాను ఫ్రెండ్స్, ఇంకేం వేసే పని లేదు. దించి నాకు ఉప్పు వేసి కలుపుకోవటమే. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పప్పు విజిల్స్ రావాలి. ముద్దపప్పు కాబట్టి 2 వస్తే సరిపోతుంది. నేను చెప్పాగా, మా ఇంట్లో పప్పు మాత్రం ఏది రోజు వండిన పప్పు వద్దనరు. కూరలు అయితే పొద్దున వండితే సాయంత్రం తింటారు, కానీ పప్పు అయితే 2 రోజులు పెట్టినా తింటారు ఫ్రెండ్స్. దోసకాయ పప్పు వండానా, మళ్ళీ ఇప్పుడు ముద్దపప్పు, మళ్ళీ రేపు గోంగూర పప్పు, అలా రోజు పప్పు ఏ రకంగా వండినా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. ఇది కూడా విజిల్ వస్తుంది, ఇది కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటాను ఈ విజిల్ వస్తే. ఇంకా దాంట్లోకి ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ వేసేస్తాను. వెజిటేబుల్ ఆమ్లెట్, వాళ్ళేమో క్యాబేజీ కోసి ఆమ్లెట్ వేయమంటున్నారు. కోసే టైం కూడా లేదు ఫ్రెండ్స్, తురిమేస్తాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్, విజిల్ వచ్చింది. ఇది రెండోది కూడా వచ్చేస్తుంది, ఆపేస్తాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనం పిల్లలకి పెట్టేటప్పుడు బన్ను కేక్ ఎలాగొచ్చింది అలాగొచ్చింది ఫ్రెండ్స్. పప్పు కూడా ఆవిరిపోయిందాక ఈలోపు ఆమ్లెట్ వేసేస్తాను. వెజిటేబుల్ కూడా పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా పెట్టామంటే, ఇలాగే క్యారెట్ కానీ, క్యాబేజీ కానీ, తర్వాత క్యాప్సికము, క్యాలీఫ్లవరు, ఏదైనా కానీ ఇలా తురిమేసి, బంగాళదుంప, టమాటా కూడా ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెట్టేసామంటే చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. దీన్ని తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంతే, సింపుల్గా అయిపోద్ది. పిల్లలకి హెవీగా తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. టిఫిన్ ఏమి లేకపోతే ఇలాగే బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసి ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లోన కూడా కాసేపు అలా ఉంచామనుకో, చూసారా, చాలా ఫ్రెండ్స్ అలాగుంటే చాలా బాగుంటుంది. ఇలా చాలాసార్లు చేశాను. అలాగే చేసి పెద్ద బన్ను కేక్ లాగా వేసేసి ఇలా కట్ చేసి ఇద్దరు పిల్లలకి సగం చేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పని కూడా తగ్గిద్ది, పిల్లలు కూడా చక్కగా తింటారు ఇష్టంగా. ముద్దపప్పు, పచ్చడి, ఆమ్లెట్, ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చక్కగా. సరే, ఒక ముక్క వేసుకొని తినేస్తారు. ఇలాగే పాలకూర వేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, అర్జెంటుగా తినాలనుకుంటే ఒక పచ్చడి, ఒక ఆమ్లెట్, అన్నం కుక్కర్లో పెట్టేస్తే 2 నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. కమ్మగా తినొచ్చు, త్వరగా వండుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయింది. ముద్దపప్పు కూడా వేసుకుంటాను. పప్పు అయితే ఆవిరిపోయింది ఫ్రెండ్స్, మల్టీ ముద్దపప్పు. ఇది వేడి మీద ఉంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంది, ఆరిందంటే టైట్ అయిపోద్ది ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని, కొద్దిగా పచ్చడి, కొద్దిగా ముద్దపప్పు, కొద్దిగా ఆవకాయ వేసుకున్నామంటే ఇంకా ఏ కూర అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారా, నా ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇలా తినటం ఇష్టమో, ఎక్కడి నుంచి పెడుతున్నారో కూడా పేరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్.